పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 23 చెక్కులు రావడం జరిగింది. దాదాపు 8 లక్షల రూపాయలు అందడం జరిగింది. వారందరికీ ఓన్లీ పట్టణానికి సంబంధించిన చెక్కులు ఇవి. లక్షలాది కోట్లాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన ఘనత అంటే మా నాయకుడు ఎమ్మెల్యే గారి ఆశీర్వాద గారికే దక్కుతుంది. కొంతమంది జీర్ణించుకోలేక అవాకులు చెవాకులుగా మాట్లాడుతున్నారు. ప్రజలు నమ్మద్దు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలందరినీ వేడుకుంటూ, అదేవిధంగా కొంతమంది ఫోటోలకే పరిమితం అనే మాట మాట్లాడుతున్నారు. దాన్ని గ్రూప్లలో పెట్టడం జరుగుతుంది. ఆ గ్రూప్లలో పెడితే మాత్రం ఖబర్దార్ బిడ్డా చెప్తున్నాం. మేము పొట్టు కొట్టి పోలీసులు అప్పచెప్పడం మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచే హెచ్చరిస్తున్నాం. వేములవాడ పట్టణానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్స్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే ఆశీర్వాద గారి ఆధ్వర్యంలో పంచడం జరిగింది. దాదాపు 8 లక్షల వరకు పంచడం జరిగింది. గత 14 నెలల నుండి లక్షల చెక్కులు వచ్చినాయి మన నియోజకవర్గంలో. అదేవిధంగా ఇప్పుడు మన సీనన్న అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు అన్నట్టు ఈ మీడియాలో వాట్సాప్లు పెట్టుతూ అన్ని వారు ఏదోదో మాటలు ఏమొస్తున్నాయి చెక్కులని అనడం మంచిదిగా భావ్యం కాదు. మీరు ప్రజలను తెలుసుకోరి, ఇప్పుడు ఇచ్చిన చెక్కులను ప్రజలను తెలుసుకొని మాట్లాడాలి. వేరే మాట్లాడితే సీనన్నట్టు అది మంచిగా ఉండేది. అవి అట్లాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే ఇప్పుడు ఆ సీనన్న గెలిచిన నుండి ఎల్ఓసీలు కానీ, అభివృద్ధి పనులు కానీ, ప్రజాపాలనలో ఎన్ని పనులు చేస్తున్నా అనేది అందరికీ తెలుసు. నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక ముందు కూడా ఎమ్మెల్యే సీనన్న ఆధ్వర్యంలో అన్ని మన పట్టణానికి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసీలు కానీ, కళ్యాణ చెక్కులు కానీ ఇంకా ముందు వచ్చేటివి ఉన్నాయి కనుక మన సీనన్న గారి ఆధ్వర్యంలో అన్ని మన ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి టౌన్ అధ్యక్షులు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ వెంకటస్వామి గారు, అదే వైస్ చైర్మన్ గారు, మిగతా డైరెక్టర్లు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు అందరికీ నాయక నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం. ఈరోజు వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 23 చెక్కులు 8 లక్షల రూపాయలైనటువంటి చెక్కులను పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆదిశీనన్న గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గత ప్రభుత్వంలో ఎవరికి అందని పరిస్థితిలో ఈరోజు పెద్దలు ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారు ఎల్ఓసీలు కానీ, ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ ప్రతి లబ్ధిదారుడికి అందజేసి ఈరోజు ఎంతో మందికి ఆరోగ్య సమస్య ఉంటే ఎల్ఓసీలు కానీ, ఈరోజు ఆరోగ్య సమస్యలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకుంటే వారికి ఏదో తుడిచో బత్రో అన్నట్టు ఈరోజు ఎల్ఓసీ, ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ రానున్న రోజుల్లో రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఆశీర్వదించి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. వేములవాడ పట్టణానికి సంబంధించి 8 లక్షల రూపాయలు 23 చెక్కులు ఈరోజు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు పంచడం జరిగింది. ఇక ఒక విధంగా చూస్తుంటే ఇలా రాష్ట్రంలోనే వేములవాడ నియోజకవర్గంలో అత్యధికంగా ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పేన వ్యవస్థలో 10 ఏళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎదురు చూసే పరిస్థితిలో ఉండే, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇలా హాస్పిటల్లో ఉండగానే నీకు సీఎం రిలీఫ్ ఫండ్ రావడం, వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఇలా ₹1,00,000 అంటే 60,000 దాకా తీసుకొని ఇలా వారికి చెక్కులు ఇచ్చి వారి ఆరోగ్యానికి దోహదపడడం అనేది మనం చూస్తున్నాం, పట్టణ ప్రజలు చూస్తున్నారు. ఇలా పరిస్థితులు చూస్తుంటే కాన్స్టిట్యున్సీలో ఇలా కొన్ని లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇలా పంచడం జరుగుతుంది పెద్దలు ఎమ్మెల్యే గారు. తప్పకుండా వారు ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ రావడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఆయననే ఉంటాడు అనే భావన ప్రజల ఆశీర్వాదంతో ఉంటుంది అని కూడా మనవి చేయొచ్చు. ఈరోజు వేములవాడ పట్టణంలో శాసనసభ్యులు ఆది సీనన్న చేతుల మీదుగా దాదాపు 8 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
గతంలో ఎన్నలేని విధంగా కళ్ళు కాస్తున్న సమయంలో మన రేవంత్ అన్న పాలనలో అతి కొద్ది సమయంలోనే చెక్కులు రిలీజ్ చేస్తూ ప్రజల సంతోషాన్ని చూస్తున్నాము. దీనికి భాజపా నాయకులకు కళ్ళు మండి పొట్ట ఉబ్బి విష పదజ్వాలతో సభాధ్యక్షులని అగౌరవపరుస్తూ మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. రానున్న కాలంలో అప్పుల ఊపిలో ఉన్నా గానీ కొద్దిగా ముందుకెళ్తూ సంక్షేమాలను ముందుకు తీసుకెళ్తూ ఆడబిడ్డల దీవెనతో ప్రజాదరణ పొంది మరిన్ని వచ్చే రోజుల్లో కాంగ్రెస్ కే పట్టం పడతారని ప్రజలు ఆశిస్తున్నాను. జై కాంగ్రెస్, జై శ్రీరామ. బాగాలేకుంది. సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున కాంగ్రెస్ పార్టీ ఆయుసీన ఆధ్వర్యంలో 60,000 రూపాయలు శాంక్షన్ అయింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.